వేసిన కరెంట్ లేదు, నలుగురికి బియ్యం లేవు. 9 మంది మేడం, బియ్యం లేవు, నలుగురికి బియ్యం లేవు, కరెంట్ లేదు. మరి బస్సు తిరిగి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ కాగిట వచ్చిన. ఇంతవరకు అయితే ఎవరు పని చేయలేరు, సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ మాకు ఎవరు చేయలేరు. ఇంతవరకు అయితే పనులు ఎవరు చేయలేరు. ఈయన నిలబెట్టుకున్నాము, అశోక్ నిలబెట్టి చేపిస్తాడని మాకు నమ్మకము బట్టి నిలబెట్టుకున్నాము. ఇంతవరకు ఎవరు ఏం చేయలేదు. పాత సర్పంచ్ కానీ కొత్త సర్పంచ్ కానీ ఇంతవరకు ఎవరు నిలబడ్డా కూడా మాకు ఎవరు ఏం చేయలేరు. నమ్మకంతో ఈయనని గెలిపించుకుంటున్నాము. ఈయన చేస్తాడని నమ్మకంతో ఉన్నది కాబట్టి గెలిపిస్తున్నాము. చెప్పండి. మనకు అడుగుతారా? నమస్కారం అండి. ఫతేపూర్ గ్రామ ప్రజలందరికీ నా శుభాభివందనాలు. ఫతేపూర్ గ్రామంలో నేను యువతగా ముందరికి ఈరోజు ఎందుకు వచ్చినంటే, ఫతేపూర్ గ్రామంలో కొన్ని సమస్యలు పెద్ద మనుషుల దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నారు. మేము ఎన్నిసార్లు ఓటేసి 5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర కొట్లాడకమని తప్పితే వాళ్ళ దగ్గర పని అయ్యేది లేదు. అందుకనే యువత ముందరుకుంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వచ్చి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తీర్చుకోగలుగుతారని యువత ముందరికి రావాలని మేము వచ్చినాము. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు కూడా వాళ్ళు మతాలకు కులాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అట్లాంటి ప్రచారం చేస్తున్నారు. అట్లాంటి కులమత ప్రచారం లేకుండా అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు కలుపుకొని ఇక్కడ మా వెంబడి తిరుగుతున్నారు. అది కూడా గమనిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ హైటెన్షన్ వైర్లు ఇండ్ల మీద అక్కడ ఒకసారి చూడండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. డ్రైనేజీలు ఇలాంటివి కూడా ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు ముందరికి వచ్చి పని చేయట్లేదు. కాబట్టి మా యువత ముందరికి వచ్చి ఇట్లాంటి పనులు యువత ఒకసారి అందరు కూర్చొని చర్చించి ఏ ఏరియాలో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి అందరి దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఎట్లయితే సాల్వ్ చేయగలుగుతాము అని ఒకసారి చర్చించి దాన్ని సాల్వ్ చేసే విధంగా ముందరికి వెళ్దామని మేము ఈరోజు ముందరికి వచ్చినాము. మాకు యువత అట్లే సపోర్ట్ చేస్తుంది, గ్రామ ప్రజలు కూడా అందరూ అట్లాగే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ముందరికి వెళ్ళి ఇంకా ఏమేమో సమస్యలు ఉన్నాయో, ఇప్పుడు మేము రాజకీయం ఇంతకుముందు రాజకీయం చేయలేదు, ఇప్పుడే దిగుతున్నాం కాబట్టి కొన్ని తెలియదు కూడా మాకు. ఏమేమి ఉన్నాయో తెలుసుకొని ఎక్కడికి ఏ ఏరియాలో ఏం అవసరం ఉన్నాయి, వీధిలో ఇట్లా మోరియరా లేదంటే ఇంకా ఇతర అవసరాలు, వాటర్ కొన్ని ఏరియాలో వాటర్ రావట్లేదు, అవి మా దగ్గర ఉన్న యువత ఇంకా కొంతమంది పెద్ద మనుషులతో చర్చించి ఏ ఏరియాలో ఏది అవసరమో అందరితో చర్చించి అనారోగ్య ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకు కూడా, కొంతమందికి ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా వాళ్ళని ఎట్లా మనం ఒక దగ్గర ఆర్థికంగా లేని వాళ్ళకు ఒక దగ్గర పెట్టి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సమస్యలు లేదంటే వైద్యంగా ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా నెలకు 2 నెలలకు ఒకసారి క్యాంపులు వేయించి వాళ్ళకు సమస్యలు క్లియర్ చేయాలని మేము ముందుకు వచ్చాము. దీనికి నాకు మా ఫతేపూర్ యువత పెద్దలు అందరి సపోర్ట్ ఉంది. ఇట్లాగే ముందరకు పోవాలని ఈ ఊర్లో ముఖ్యంగా కులమతాలు ప్రాంతీయ భేదాలు లేకుండా ఈ ప్రచారంలో కొనసాగుతున్నాము. ఇలాగే ఈ ప్రచారం అయిపోయినా అందరు ఇలాగే కొనసాగుతామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫతేపూర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు మాత్రమే చేస్తాము, వేరే చేయకుండా అభివృద్ధి పనులు మాత్రమే. అభివృద్ధి పనులు ఎలా చేయాలో ఎలా ముందలు పోవాలనేది అందరితో చర్చించి అందరి సమక్షంలోనే చేస్తామని మాటిస్తాం.